ఎంటీఎంసీ పరిధిలో జనగణన 2027 కార్యక్రమం మంగళగిరిలో నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో జనగణన 2027 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో ఇంటి నిర్మాణం, గృహ వసతులు వంటి కీలక వివరాల సేకరణను శుక్రవారం మంగళగిరిలోని శాలివాహన నగర్లో ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అధికారులు ఇంటింటికి వెళ్లి గృహ యజమానులను కలిసి వారి నివాస గృహాల నిర్మాణం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబ సభ్యుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలను సేకరించారు. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవసరమైన సమాచారాన్ని అందించి సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ, జనగణన కార్యక్రమం దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది. ప్రజల జీవన స్థితిగతులు, అవసరాలు అర్థం చేసుకునేందుకు ఇది అత్యంత అవసరం. అందువల్ల ప్రతి కుటుంబం సరైన సమాచారం ఇవ్వడం ఎంతో ముఖ్యమైనది అని తెలిపారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని, తొలి దశలో గృహ నిర్మాణం, వసతుల వివరాలు సేకరించబడతాయని చెప్పారు. అనంతరం రెండో దశలో జనాభా లెక్కల ప్రక్రియ చేపడతామని వివరించారు. మంగళగిరి తాడేపల్లి పరిధిలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 539 మంది ఎన్యూమరేటర్లు, 87 మంది సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. వీరు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జనాభా గణన కార్యక్రమం వాళ్ళ నుంచి నెల ఆఖరి వరకు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మొదటిసారిగా ఒక హౌస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఒక హౌస్ యొక్క ఇది కూడా మనం జనాభా గణన డీటెయిల్స్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఉపయోగించేస్తున్నారు చేస్తున్నారు. దీని తర్వాత యాక్చువల్గా హౌస్ జనాభా గణన వచ్చేసి 2027లో జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో ఇవన్నీ కూడా జనాభా గణన మనం ఒరిజినల్ జనాభా గణన చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జనగణన అనేది ఒక ప్రతిష్టాత్మకమైన అంశము. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమము. 2021లో జరగాల్సింది కోవిడ్ తదితర కారణాల వల్ల ఈ యొక్క దశాబ్దంలో 2026 జనగణన అనేది చేపడుతున్నారు. అయితే దీంట్లో 2 విభాగాల్లో ముందు ఇంటి గణన, హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అనేది ఇప్పుడు ఈ నెలలో జరుగుతుంది. తర్వాత రాబోయే ఫిబ్రవరి మంత్లో అసలైన జనగణన మొదలవుతుంది. ఈ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అనే దాంట్లో ఒక ఇల్లు అనేదే కాకుండా ఇల్లు ఖాళీగా ఉన్న ఇంటితో సహా, పడిపోయిన ఇంటితో సహా, అదేవిధంగా ఒక హాస్టల్ కావచ్చు, ఇంకేదైనా అది ఏదైనా గుడౌన్గా పడేది కావచ్చు, ప్రతి ఒక్క హౌస్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. దానివల్ల తదుపరి ఆ ఇంటి జనాభా ఎంత ఉన్నారు అనేది కూడా తెలియటం కోసం ఇప్పుడు నివాసం ఉంటున్న వాళ్ళ గురించే చెప్పాలి. ఒకవేళ హాస్టల్స్లో కానీ ఏదైనా ఉండి కేవలం 6 నెలలకో ఒక ఇంటికి వచ్చే వాళ్ళ గురించి కానీ, బయట విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ గురించి కానీ అయితే కనుక ఇప్పుడు లెక్కల్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు వివరంగా తెలుసుకొని ఇప్పుడు మనం ఇంత ఉంటున్నామమ్మా, పిల్లలు బయట ఉన్నారు అనే విషయం తెలియచేయాల్సి ఉంటుంది. సో కొన్ని జాగ్రత్తలతోటి ఈ యొక్క ఇదనేది మనకు ప్రతిష్టాత్మకమైన అంశము. మన యొక్క ఆర్థికంగా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధి కానీ, దేశం యొక్క అభివృద్ధి కానీ కొన్ని అంచనాలన్నిటికీ ఈ జనగణన అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ విషయంపై అందరికీ అవగాహన కలిగించుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాము. మన ఎన్యూమరేటర్స్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో సహకరించాలని కోరుతున్నాము.